మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ రేణుక మేడం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు పీసీఓడి పీసీఓఎస్ అంటారు కదా, అంటే అసలు పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి? చాలా మంది ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఇంకా రావట్లేదు అన్నప్పుడు వాళ్ళు డిసైడ్ చేసేసుకుంటారు, నాకు పీసీఓడి వచ్చేసింది అనేసి. కన్సల్ట్ చెయ్యరు ఇంకా డాక్టర్ని, అట్లనే వదిలేస్తారు. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా? పీసీఓడి అన్నా, పీసీఓఎస్ అన్నా, పీసీఓ అన్నా అన్నీ ఒకటే ప్రాబ్లం. సో పీసీఓడి అనేది ఒక రకమైన హార్మోనల్ ప్రాబ్లం. అదొక్కటే కాదు, హార్మోనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, అందులో పీసీఓడి అనేది ఒకటి. సో అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి, అందులో పీసీఓడి అనేది ఒక రీజన్. సో పీసీఓడిలో మనకి ఈ పర్సన్కి ఆర్ ఈ అమ్మాయికి పీసీఓడి ఉంది అని చెప్పాలి అని అంటే 3 ఆస్పెక్ట్స్ చూస్తాము. అందులో 2 ఫీచర్స్ ఉంటే వాళ్ళకి పీసీఓడి ఉంది అని అప్పుడు కన్ఫర్మ్ చేస్తాం. ఆ 3లో ఫస్ట్ థింగ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం అనేది. ఎందుకు జరుగుతుంది అది అంటే ఎగ్ ఫార్మేషన్ రిలీజెస్ కరెక్ట్గా అవ్వదు కాబట్టి వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రావు, అదొకటి. స్కానింగ్లో ఓవరీస్లో సిస్ట్ లాగా కనపడతాయి, అదొకటి. తర్వాత మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉండటం వలన వాళ్ళకి ఫేషియల్ హెయిర్, అన్వాంటెడ్ హెయిర్ లాస్, ఈ ఏరియాస్లో అది హెయిర్ లాస్ ఉండటము, మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటాము. తర్వాత సివియర్ యాక్ని, ఈ మేల్ హార్మోన్స్ ఎక్సెస్ ఉండటం వల్ల ఈ ఫీచర్స్ ఉండటము, లేదా బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉండటము. ఈ 3లో ఏ 2 ఉన్నా ఆర్ 3 ఉన్నా వాళ్ళకి పీసీఓడి ఉన్నట్టు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒక్కటే ఉంటే పీసీఓడి కాదు, ఓకే, ఇంకేదన్నా రీజన్ ఉండొచ్చు. అలాగే స్కానింగ్లో మాత్రమే సిస్ట్లు ఏవో కనిపిస్తున్నాయి అన్నంత మాత్రాన పీసీఓడి కాదు. అలాగే ఒట్టి యాక్ని ఉంది, కొంచెం ఫేషియల్ హెయిర్ ఉంది, ఇంకా మిగతా 2 ఫీచర్స్ లేవు అన్న పీసీఓడి కాదు. ఓకే, ఈ 3 ఫీచర్స్లో 2 ఉంటేనే అది పీసీఓడి. సో చాలామంది ముందు ఇదివరకు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ పీసీఓడి అనేది బాగా ఎక్సెస్గా ఉండేది. సో దానివల్ల అందరికీ ఒక అపోహలోకి వెళ్ళిపోయారు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే పీసీఓ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో దాంతో చాలామంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న డాక్టర్స్ని అప్రోచ్ కాకపోవడం, ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం, దానివల్ల అసలు హార్మోనల్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాక దానివల్ల కాంప్లికేషన్స్ రావడం, ఇది ఫేస్ చేస్తున్నారు. సో వీటన్నిటిలో ఇంకా రీజన్స్ మాట్లాడుకుంటే ఇంకేం రీజన్స్ ఉండొచ్చు అనేది అనుకుంటే, ఫస్ట్ కామన్ పీసీఓడి కంటే థైరాయిడ్. సో థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఇంకో సెకండ్ కామన్ థింగ్ ఏంటి అని అంటే, ఇది చాలామంది అసలు కొంచెం అప్డేట్స్ లేని వాళ్ళకి, డాక్టర్స్కి కూడా కొద్దిగా డయాగ్నోస్ చేయడం కష్టం. ఎగ్స్ తక్కువ ఉండటం, లో ఎగ్ రిజర్వ్ అంటాము, ఎగ్స్ తక్కువ ఉండటం. ఈ ఎగ్స్ తక్కువ ఉండడం వల్ల కూడా పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీ ఉంటాయి. అంటే తొందరగా పీరియడ్స్ వచ్చేయటం, లేదా లేట్ అవ్వటం, అంటే దానికి కూడా ఒక ప్యాటర్న్ ఉండదు. సో మనకి థైరాయిడ్ చాలా ఈజీ ట్రీట్మెంట్ అనేది, చిన్న ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కరెక్ట్ చేసుకోవచ్చు, కరెక్ట్ టైంలో అప్రోచ్ అయ్యి అది చేయించుకుంటే. ఈ లో ఎగ్ కౌంట్ ఉన్నది మాత్రము కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే అది ప్రెగ్నెన్సీస్కి సంబంధించింది కాబట్టి అది కరెక్ట్ టైంలో డయాగ్నోస్ కాకపోతే అన్నెసరీ ప్రాబ్లమ్స్ని ఇస్తుంది. సో అందుకని ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంది అని అన్నప్పుడు ఒక 2-3 మంత్స్ చూసి మీరు చేయాల్సిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో మీ లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకొని, అప్పటికి కూడా అవి సెట్ అవ్వట్లేదు అని అంటే డాక్టర్ని అప్రోచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది లోపల, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అవి సాల్వ్ చేయడం అప్పుడు కష్టం అవుతుంది. అంటే పీసీఓడికి సర్టెన్ ఏజ్ ఉంటుందా మేడం? పీసీఓడి అనేది యాక్చువల్గా ఇట్ స్టార్ట్స్, అంటే మేము మామూలుగా మా మెడికల్ టర్మ్స్లో అనుకునేది, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఊంబ్ అండ్ ఇట్ విల్ బీ దేర్ విత్ యూ అంటిల్ ద టూంబ్. అంటే మనం అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, చనిపోయేంత వరకు మనతోటే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. బట్ ద వే ఇట్ గెట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ డిఫర్స్. సో ఒక పర్సన్కి చూస్తున్నా టెస్ట్ చేసినా వాళ్ళకి అసలు పీసీఓ లేదేమో అనిపిస్తుంది, ఇంకొక ఎండ్లో వాళ్ళకి ట్యాబ్లెట్స్ వేసుకున్నా పీరియడ్ రాదు. అంటే నార్మల్గా కనిపించే వాళ్ళకి పీసీఓ ఉండొచ్చు, ఇంత సివియర్గా ఉన్నా ప్రెసెంట్ అవ్వచ్చు. ఒక మంత్ ఒకలా ఉండొచ్చు, ఇంకో మంత్ ఇంకోలా ఉండొచ్చు.
కాకపోతే అది బయటపడటం అనేది యూజువల్గా ఎప్పుడు బయటపడుతుందంటే మెచ్యూర్ అయిన తర్వాత. అండ్ మెనోపాజ్ తర్వాత కూడా పీసీఓ ఉంటుంది. సో పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత పీసీఓ లేదు కాదు. ఎందుకంటే పీసీఓ అనేది యాక్చువల్గా ఓవరీలో వచ్చిన ప్రాబ్లం కాదు, మెటబాలిజం ప్రాబ్లం అది. పాపం ఓవరీస్ అనేవి విక్టిమ్స్. మన మెటబాలిజం అంటే మన ఇన్సులిన్ పనిచేసే తీరులో ప్రాబ్లం ఉండటం వల్ల ఓవరీస్ మీద ప్రొజెక్ట్ అవుతుంది అది. సో ఓవరీస్లో సిస్టులు ఫామ్ అవుతాయి. అది పీసీఓ అంటే ఏంటి అది తెలియకముందు ఇదివరకు రోజుల్లో ఒక 40 years బ్యాక్ అది వాళ్ళ అలా సిస్టులు అవి చూసేసి ఇంకా దానికి ఆ పేరు పెట్టారనమాట పీసీఓఎస్ అని. అది యాక్చువల్గా మిస్నామర్, కరెక్ట్ నేమ్ కాదు, అది అలా కంటిన్యూ అయిపోతుంది. సో యాక్చువల్గా పీసీఓ అనేది ఓవరీస్ది కాదు. సో మెటబాలిజం అనేది మనం బతికినన్ని రోజులు మన బాడీలో మెటబాలిజం జరుగుతూనే ఉంటుంది. సో ఈ ఏజ్కి స్టార్ట్ అవుతుంది, ఈ ఏజ్కి ఎండ్ అవుతుంది అని లేదు, అది మనతో ఎప్పటికీ ఉంటుంది. అది ఎంత సివియర్గా ఉంది అనేది వాళ్ళ జీన్స్ని బట్టి ఉంటుంది, మన లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. పీసీఓడి అనేది మన ఫుడ్ లైఫ్ స్టైల్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళకి పీసీఓడి ఎఫెక్ట్ కంట్రోల్లో ఉంటుంది. అదే హెపాసాడ్గా ఉంది లైఫ్ స్టైల్, వాళ్ళ డైట్ బాగాలేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, స్లీప్ సరిగ్గా లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇలా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి పీసీఓడి ఎక్స్ప్రెస్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అంటే ఇందాక నేను అన్నాను జీన్స్ బట్టి కూడా ఉంటుంది అనేది. ఎందుకంటే మనం మదర్ పొట్టలోంచి వచ్చింది అని అంటే మన జీన్స్లోనే ఉంటుంది అది. సో మన జీన్స్ ఎక్స్ప్రెషన్ అనేది మనం బయట ఎక్స్పోజ్ అవుతున్న ఎన్విరాన్మెంట్ని బట్టి మన లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. ఏ జబ్బైనా పీసీఓడి అనే కాదు, ఏది ఈవెన్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయినా మన జీన్స్ విత్ ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్షన్, ఈ రెండింటి కాంబినేషన్ తోటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే మనకి జెనెటిక్గా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ అవ్వవు. మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో కాకపోతే లేని ప్రాబ్లమ్స్ కొత్తవి కూడా వస్తాయి. సో అలాగా పీసీఓడి కూడా ఒక ప్రాబ్లం అలాంటిదే. పీసీఓడిలో ఉన్నప్పుడు ఆ టైంలో ఉమెన్స్కి చాలా కోపం ఎక్కువ రావడం, చికాకు రావడము, మూడ్ స్వింగ్స్ ఉండడం ఇవన్నీ అంటారు కదా మేడం, ఎంతవరకు అది కరెక్ట్? అది నిజమే? అది కరెక్టే. వాళ్ళకి పీసీఓడి ఉన్న వాళ్ళకి హార్మోన్స్ అబ్నార్మల్గా ఉంటాయి కాబట్టి మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కొన్ని హార్మోన్స్ ఉండాల్సినవి ఉండవు, కొన్ని ఏ లెవెల్లో ఉండాలో దానికి మించి ఉంటాయి. దానివల్ల వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, డిప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది. డిప్రెషన్ రావడానికి ఒకటి హార్మోనల్ ఇదైతే, ఇందాక నేను కాస్మెటిక్ ఇష్యూస్ చెప్పాను కదా, అన్వాంటెడ్ హెయిర్ ఇది ఒకటి ఉండటము, దానివల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఒబిసిటీ అనేది కామన్, మెటబాలిజం ఇష్యూ కాబట్టి తొందరగా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు అండ్ వాళ్ళకి వెయిట్ తగ్గడం కష్టము. సో దానివల్ల కూడా వాళ్ళకి డిప్రెషన్లు ఇవి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కలుసుకొని వాళ్ళకి మూడ్ స్వింగ్స్ బాగానే ఉంటాయి. ఇంకా పీరియడ్స్ టైంలో ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి, ఫ్లూయిడ్ రిటెన్షన్లు ఇవన్నీ వస్తాయి, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అంటే పీసీఓడి లేని వాళ్ళకి తో పోల్చుకుంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఫైనల్గా ఇప్పుడు నవ్వేడేస్ యంగ్స్టర్స్, టీనేజర్స్ ఎవరైతే అమ్మాయిలు ఉంటారో ఈ పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా, చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నాయి ఏదైనా ఉన్నాయి, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎనీ మెడిసిన్, ఏ మందైనా తీసుకోండి, అది ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే. అబ్యూస్ చేస్తే అది ఖచ్చితంగా మన బాడీలోకి వెళ్ళినప్పుడు అది ఎఫెక్ట్ చూపిస్తుంది, ఖచ్చితంగా చూపిస్తుంది. ఇంకా తప్పదు, ఇన్ఎవిటబుల్, వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడే అలాంటి మందులు వాడుకోవాలి. ఎందుకంటే మనం పీరియడ్స్కి పోస్ట్పోన్ చేయడానికి ఏదైతే వాడుతున్నామో అవి హార్మోన్స్. సో మనం రిథమ్ని డెఫినెట్గా డిస్టర్బ్ చేస్తాయి. సో ఎంత అవసరమో అంతే వాడుకోవాలి ఏ మందైనా, ఎస్పెషలీ హార్మోన్స్కి వస్తే. హార్మోన్స్ మళ్ళీ కరెక్ట్ అవ్వాలి అని అంటే చాలా టైం పడుతుంది, ఒక్కొక్కసారి పూర్తిగా కరెక్షన్ కూడా కుదరకపోవచ్చు. సో అందుకని ఎంత వీలైతే అంత తక్కువ హార్మోన్స్ని జాగ్రత్తగా వాడుకొని ప్రిస్క్రిప్షన్ తోటి వాడుకోవాలి. పక్కింటి వాళ్ళు చెప్పారనో, ఫ్రెండ్ చెప్పారనో, రిలేటివ్ చెప్పారనో వాడకూడదు. ఎందుకంటే అవి కొన్నిసార్లు రాంగ్ టైమింగ్లో వేసుకుంటే పని కూడా చేయవు. ఓకే, పెళ్ళైన వాళ్ళు ఫ్యామిలీ ట్రై చేసేటప్పుడు వేసుకుంటే అనవసరంగా ఎక్టోపిక్లు ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బాడీ డిఫరెంట్ బాడీ ఇంపాక్ట్ ఉంటుందా మేడం ఆ పిల్స్ వల్ల? డిఫరెంట్ ఉంటుంది. ఎవ్రీ బాడీ ఈజ్ యూనిక్. సో నాది ఒక రకంగా రియాక్ట్ అవుతుంది, వేరే వాళ్ళది ఇంకొక రకంగా రియాక్ట్ అవుతుంది సేమ్ మెడిసిన్కే. సో మనకి అది వాడిన తర్వాత కానీ తెలియదు మనకి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అని. సో అందుకని మెడిసిన్స్గానే
అవసరమైనప్పుడే వాడుకోవాలి. ఎస్. నిజంగా రియల్ యూజ్ ఉంది, దానివల్ల మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, రిస్క్ తక్కువ ఉంది అనుకున్నప్పుడే వేసుకోవాలి. సో మెడిసిన్స్ వేరు, మళ్ళీ సప్లిమెంట్స్ వేరు. ఎస్. ఐరన్, కాల్షియము, విటమిన్స్ అవి పర్వాలేదు, 1-2 టాబ్లెట్స్ కాస్త ఎక్స్ట్రా వేసుకున్న ఇబ్బంది లేదు. ఎస్. కానీ ఇలా హార్మోన్స్ వాడేటప్పుడు మాత్రము ప్రిస్క్రిప్షన్ లేకుండా, కన్సల్ట్ చేయకుండా, అలా ఏదో పుట్నాల పప్పు తిన్నట్టు పిప్పర్మెంట్లు వేసుకున్నట్టు Yes. వాడటం మంచిది కాదు. అంటే ఫైనల్ గా మేడం వ్యూవర్ కి Mm. చాలా మంది పేరెంట్స్ నవ్వే డేస్ బిజీ లైఫ్ లో ఉండి వాళ్ళ పిల్లల విషయంలో ఇలాగే వేసుకో ఏం కాదులే, ఫంక్షన్ ఉంది కదా ఏం కాదులే అన్నట్టుగా కొంతమంది, అందరి కోసం కాదు, కొంతమంది మదర్స్ ఉన్నారు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు? డెఫినెట్గా అండి. పిల్లలు అని అంటే వాళ్ళు చాలా టెండర్ ఏజ్లో ఉంటారు, వాళ్ళ సిస్టమ్ అప్పుడే ఫామ్ అవుతూ ఉంటుంది, వాళ్ళ హార్మోనల్ యాక్సిస్. సో అది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, బ్రెయిన్ నుంచి థైరాయిడ్, తర్వాత ఓవరీస్, యూట్రస్, ఇదంతా ఒక యాక్సిస్. సో రిపీటెడ్గా ఈ హార్మోన్స్ మీ పిల్లలకి ఇస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యాక్సిస్ డిస్టర్బ్ అయ్యి, దానివల్ల ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి ఇబ్బందులు కాకపోయినా రేపటి రోజు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించిన తర్వాత పిల్లలకి ఇబ్బంది పడటం, లేదా ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ రావటము, అంటే తొందరగా పీరియడ్స్ రావటము, లేకపోతే లేట్గా రావడము, లేకపోతే ఒక్కొక్కసారి ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే రావటము, ఇలాంటి సిచ్యువేషన్స్కి మీ పిల్లలు వెళ్ళకూడదు అనుకుంటే ఇలాంటి మెడికేషన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకండి. ఎస్పెషల్లీ వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో మీ కన్వీనియన్స్ కోసము వాళ్ళ హార్మోన్స్ని పాడు చేయకండి. థ్యాంక్ యూ మ్యామ్.